ప్రియమైన దేవుని వారలారా, గడిచిన కాలమంతా తన చల్లని కృపాక్షేమాలతో దేవుడు మనల్ని కాచి కాపాడి మన బ్రతుకు దినాల్లో మరొక దినాన్నిచ్చి జీవము కలిగినటువంటి ఆయన మాటలు వినటానికి మన పట్ల దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలంటే ఆసక్తితో శ్రద్ధతో వినాలని వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ధ్యానించుకుందాం. మొదట ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ప్రియులారా, అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. తండ్రి, నిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి, జీవము గల మీ మాటలు నేర్చుకోవటానికి మా పట్ల చూపిన కృప కొరకై వందనాలు తండ్రి. కొన్ని మాటలు నాయన మా కొరకు రాయించినటువంటి జీవగ్రంథమైన బైబిల్లో నుంచి మేము ధ్యానించుకోవటానికి ప్రయత్నపడుచుండగా తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలకు విని గ్రహించి వాటి ప్రకారము జీవించే మంచి ఆలోచనను వివేచన మనస్సును ప్రసాదిస్తారని కోరుకుంటూ తండ్రి, ఈ మీటింగ్ అంతట్లో ఆది నుండి అంతం వరకు మీ కృప తోడుగా ఉంచి మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని కోరుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఏమిటంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు గురించి మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈరోజు దేవుని ఇల్లు లేదా దేవుని నివాసము, దేవుని మందిరము అన్న ఒకటే. ప్రియులారా, మరి దేవుని నివాసము ఎక్కడ ఉంది, ఆ నివాసము ఎవరు కట్టారు లేదంటే ఎవరు నిర్మించారు అనే విషయాలు ఒక్కొక్కటిగా మనము బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం. ప్రియులారా, చాలామందికి దేవునికి అంటూ ఒక నివాసం ఉందనే సంగతి కూడా తెలియదు. లేదంటే వాళ్ళ ఆలోచనలో దేవుడు ఉండేది పరలోకంలో కదా, ఈ లోకంలో కాదు, కాబట్టి పరలోకము దేవుని నివాసమై ఉండొచ్చు అని ఒక ఆలోచనతో ఉండుండొచ్చు. ప్రియులారా, ఏదైనా మనకు బైబిలే సమాధానం. ప్రియులారా, ఎందుకంటే బైబిల్లోనే దేవుడు తన మాటలను పొందుపరిచాడు. కాబట్టి బైబిల్లో నుంచే మనం నేర్చుకుందాం. ప్రియులారా, మొట్టమొదటిగా మీకు నేను భూమి మీద ఉన్నటువంటి నివాసాల గురించి, ఇంటిని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నా. మనుషులు కట్టుకుంటున్నటువంటి నిర్మించుకున్నటువంటి గృహాల గురించి లేదంటే నివాసం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నా. ప్రియులారా, భూమి మీద మనిషి జీవించటానికి కొరకు, తను భూమి మీద ఉన్నంత కాలము నివసించటం కొరకు తనకంటూ ఒక నిర్మాణం ఉండాలి, ఒక ఇల్లు ఉండాలని ఆశతోటి ప్రతి ఒక్కరూ కష్టపడతారు. తమ జీవితంలో మాకు సొంత ఇల్లు ఉండాలనే విధంగా కష్టపడుతుంటారు. ప్రియులారా, అప్పు చేసైనా సరే ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకుంటారు. కొంతమంది అయితే మా కుమారుని పెళ్లి చేయాలి కాబట్టి ఆ పెళ్లికి ముందే మేము ఒక ఇంటిని, మాకంటూ ఒక ఇల్లును మేము నిర్మించుకోవాలని ఆలోచనతోటి కూడా ఉంటారు. ప్రియులారా, ధనికులైన పేదవారు గొప్పవారైనా ఎవరైనా సరే ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము ఒక నివాసం ఏర్పాటు చేసుకొని ఆ నివాసంలో కాపురం చేయాలని అనుకుంటూనే ఉంటారు. ప్రియులారా, పేదవారి దగ్గర డబ్బులు లేకపోయినా సరే, అప్పు చేసైనా సరే తమకంటూ ఒక నిర్మాణము నిర్మించుకోవాలి, తమకంటూ ఒక నివాసం నిర్మించుకోవాలని ప్రయత్న పడుతుంటారు. ప్రియులారా, ఇంకా ధనికులైతే, డబ్బున్నవారైతే వారు ఈ భూమి మీద నివసించటం కొరకు ఎలా నిర్మాణం జరిగించాలి అని ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ప్లాన్ తీసుకొని వారు అనుకున్న విధంగా నిర్మించుకుంటారు. ప్రియులారా, వారి స్తోమతను బట్టి, వారు ఎంతవరకు ఖర్చు చేయగలరో దానిని బట్టి వారు నిర్మాణం చేయాలనుకుంటారు. పిల్లారా, ఒకరు 1 బెడ్రూమ్ మాకు సరిపోతుంది అని అనుకుంటారు. మరికొంతమంది నాకు 2 బెడ్రూమ్స్ కావాలి, 3 బెడ్రూమ్స్ కావాలి, డూప్లెక్స్ కావాలి, ట్రిప్లెక్స్ కావాలి. అలాగే మేము కట్టుకున్నటువంటి ఇంటిలో లివింగ్ రూమ్ ఉండాలి, కిచెన్ ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలి, మీటింగ్ హాల్ ఉండాలి అని వారు కోరుకున్న విధంగా వారు కంఫర్ట్గా నివసించటానికి ప్రియులారా వారు ఆ ఇంటి నిర్మాణం గురించి ప్లాన్ చేసుకొని అలా నిర్మించుకుంటారు. ప్రియులారా, ఆ ఇంటిని
ఎంత గొప్పగానో తీర్చిదిద్దుతారు, ఎంతో అందంగా నిర్మించుకుంటారు పిల్లారా. మనము ధనవంతుల ఇల్లు చూసినా, ఒక రాజకీయ నాయకుల ఇల్లు చూసినా, సినిమా సెలబ్రిటీస్ వారి యొక్క ఇల్లు చూసినా, ధనమున్న వారు ఎవరైనా సరే వారి ఇంటిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, అబ్బా ఎంత బాగుంది ఈ ఇల్లు, చాలా బాగా కట్టారు కదా, చాలా అందంగా కట్టారు కదా అని మనము ఆశ్చర్యపడిపోతుంటాం ప్రియులారా. మనకు కూడా ఇలాంటి ఇల్లు కావాలి, మనం కూడా ఇలాంటి ఇల్లు నిర్మించుకోవాలి అనే ఆశ కూడా మనలో కలుగుతుంటుంది ప్రియులారా. అది సహజం. భూమి మీద మనిషి తాను బ్రతకటానికి, తాను బ్రతికినంత కాలము తనకంటూ ఒక నివాసం కావాలని దానికోసము ప్రయత్నపడతాడు, అలానే నిర్మించుకుంటాడు కూడా ప్రియులారా. అయితే కొంతమంది తాము నివసించటానికి కట్టుకున్నటువంటి గృహాలను చూస్తే ప్రియులారా, సద్దాం హుస్సేన్ మీకు తెలుసు కదా, ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ ఒకప్పుడు ఇరాక్ ప్రెసిడెంట్. అతను తన బాత్రూమును బంగారంతో అలంకరించుకున్నాడు. ఎంత ఆసక్తి చూడండి. మనిషికి భూమి మీద కట్టుకున్నటువంటి ఇంటి మీద ఎంత ఆసక్తి, అలాగే ఆ ఇంటిని ఎంత గొప్పగా నిర్మించుకోవాలో అనే ఆలోచనతో ఉన్నాడో మనకు దీనిని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది ప్రియులారా. అది వాస్తవము. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రియులారా, భూమి మీద మనిషి బ్రతుకు కాలం ఎంత తెలుసా? 60-70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. బైబిల్ చూడండి ఒకసారి, బైబిల్ చూడండి ప్రియులారా. దేవుడు మనిషి ఆయుష్కాలం గురించి చెబుతున్న మాటలు ప్రియులారా. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మనం చూస్తే 10వ వచనం ప్రియులారా, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము. అవి త్వరగా గతిస్తాయి, మేము ఎగిరిపోతాం. 60-70 సంవత్సరాలు అలా కళ్ళు మూసి తెరిచేలోపు వెళ్ళిపోతాయి, సంవత్సరాల్లా గడిచిపోతాయి, మేము కూడా ఇక భూమి మీద ఉండము. అంటే భూమి మీద మనిషి జీవితము అశాశ్వతము, నిత్యము ఉండలేడు. 60-70 సంవత్సరాలు బ్రతకటానికి మనిషి ఎంత గొప్పగానో ఆలోచించి తనకంటూ నివాసం ఈ భూమి మీద బ్రతికి కొద్ది కాలానికి చాలా గొప్పగా నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారు ప్రియులారా. అలాగా నిర్మాణాలు జరిగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ ప్రియులారా. ఇంకా దేవుడు చెప్పాడు, మనిషి ఆయుష్కాలం భూమి మీద ఎలాంటిదో తెలిసినా, ఇంతలో కనపడి అంతలో మాయమైనటువంటి నీటి ఆవిరి లాంటిది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కానీ మనిషి నేను ఉంటాను అనే ధీమాతో నిజంగా ఎంత గొప్పగానో నిర్మాణాలు జరిగిస్తుంటాడు పిల్లారా. దాంట్లో నివసించాలని ఆశపడుతుంటాడు పిల్లారా. కానీ ఎవరికి తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎవరికి తెలియదు మనం ఎప్పుడు వెళ్ళిపోతామో. చాలా తక్కువ కాలము లేదంటే అశాశ్వతమైనటువంటి జీవిత కాలము కలిగి ఉన్నటువంటి నరుడు ఈ భూమి మీద బ్రతికే కొద్ది సంవత్సరాల కొరకే ఇంత అందమైన నిర్మాణాన్ని నిర్మించుకుంటుంటే ప్రియులారా, మన తండ్రి ఎవరు, మన దేవుడు ఎవరో తెలుసా? నిత్యుడగు తండ్రి, నిత్యము జీవించేవాడు, నాశనం లేనివాడు, ఆది అంతము లేనివాడు, ఉన్నవాడను అని చెప్పినవాడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఎప్పుడు ఉండేవాడు, మన పరలోకపు కన్న తండ్రి. మరి అలాంటి తండ్రికి నివాసం ఉండదంటారా? అలాంటి తండ్రి, నిత్యము ఉండే తండ్రికి ఎలాంటి నివాసం ఉంటుంది? ఎంత గొప్ప నివాసం ఆయనకు ఉండింటది? ఆలోచించండి ప్రియులారా. ఉండదంటారా? ఉండి తీరుతుంది ప్రియులారా. తాత్కాలికంగా భూమి మీద బ్రతికే నరుడికే గొప్పగా నివాసం చేయటానికి ఒక ఇల్లు కావాలని కోరుకుంటున్నప్పుడు ప్రియులారా, దేవుడు నిత్యము జీవించే దేవుడు తనకంటూ నివాసం ఉండదంటారా? ఉంటుంది. మరి ఏంటిది దేవుని నివాసం ఏమిటి? లేదంటే దేవుని ఇల్లు ఏది? దేవుని మందిరం ఏది? దానినే దేవుని మందిరము. దేవుడు నివసించే చోటు దేవుని మందిరము. దేవుని మందిరము ఏమిటి? ఆ నిర్మాణాన్ని ఎవరు నిర్మించారు అనే విషయాలు బైబిల్లో నుంచి మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుందాం ప్రియులారా. బైబిల్లో నుంచి ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. మనిషి కట్టుకున్న నిర్మాణాలే అద్భుతాలు, ఆశ్చర్యాలు మనల్ని కలిగిస్తుంటే మరి దేవుడు కట్టిన నిర్మాణము ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఆలోచించండి. కంపల్సరిగా ఈ పాట విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది దేవుడు కట్టిన నిర్మాణం ఎంత గొప్పది, ఆయన నివాసం చేసే మందిరం ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది ప్రియులారా. మరి ఏంటిది ఆయన నివాసము ఏది? ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నివాసించాలనుకుంటున్నాడు అనే విషయాలు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మిమ్మల్ని చరిత్రలోనికి తీసుకెళ్తా ప్రియులారా. దేవుని నివాసం గురించి మీకు అర్థం కావాలంటే చరిత్రలోనికి తీసుకెళ్తా. పాత నిబంధన కాలంలో తన పిల్లలతో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నివసించాడు, ఏది తన నివాసం అని చెప్పుకుంటూ వచ్చాడు అనే విషయాలు మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటే మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనందరికీ తెలుసు దావీదు గారు ఇశ్రాయేలు ప్రజలను ఏలినటువంటి ఒక గొప్ప నాయకుడు, రాజు, గొప్ప రాజు, రెండవ రాజు ఇశ్రాయేలు ప్రజలకు ప్రియులారా. ఈ దావీదు గారు
దావీదు గారు యెష్షయికి పుట్టినటువంటి ఆఖరి కుమారుడు, చివరి కుమారుడు, లాస్ట్ వాడు. యెష్షయి గారికి 8 మంది ఉంటే ఆ 8వ వాడే దావీదు గారు. ప్రియులారా, మొదట దావీదు గారు ఏం చేశారో తెలుసా? రాజు కాదు, గొర్రెల కాపరి. తన తండ్రి యెష్షయి గారి యొక్క గొర్రెల మందను మేపుతూ బెత్లెహేము గ్రామంలో నివసించేవాడు. ప్రియులారా, దావీదు గారు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ప్రియులారా, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు, తండ్రికి నమ్మకమైన కుమారునిగా, నిజంగా సుబుద్ధి కలిగినటువంటి కుమారుడిగా ఉండేవాడు. ప్రియులారా, దావీదు గారి అన్నలైతే సౌలు గారి సైన్యంలో సైనికులుగా ఉన్నారు. కానీ దావీదు ఇంటి దగ్గరే తండ్రి అప్పగించినటువంటి గొర్రెల మందను కాస్తూ ఉండేవాడు. ప్రియులారా, ఎంత గొప్పగా కాచేవాడో తెలిసినా, దావీదు గారు ఎంత గొప్పగా కాచేవాడో తెలిసినా, ఆ గొర్రెల కోసం తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా గొర్రెలను కాచేవాడు. ప్రియులారా, ఎలా చెప్పగలరంటే బైబిల్ రాయించాడు దేవుడు. ఒకరోజు సింహం వచ్చిందంట. ఒకసారి సింహము, మరొకసారి ఎలుగుబంటి వచ్చి తన మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లను తీసుకుని నోటబట్టుకొని పరుగులు తీస్తే దావీదు గారు విడిచిపెట్టలేదు. నాకు అనేక గొర్రెలు ఉన్నాయి కదా, ఇబ్బంది ఏం లేదు, ఒకటి పోతే పోయిందిలే అనుకోలేదు. ఆ సింహము నోట పడినటువంటి ఆ గొర్రె పిల్లను తప్పించడం కొరకు ఆ సింహం వెంటబడ్డాడు. సింహాన్ని చంపేసి ఆ సింహము నోటిలో నుండి గొర్రె పిల్లను తప్పించాడు. ప్రియులారా, ఒకసారి చూడండి ఆ మాట. దావీదు గారు తన తండ్రి అప్పగించిన మందని ఎంత గొప్పగా కాపాడుతున్నాడో మనకు ఇది చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ప్రియులారా, ఒకసారి చూడండి ఆ మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథము ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం మనం చూడగలిగితే 34, 35 వచనాలు. ప్రియులారా, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఎంత గొప్పగా కాపాడాడు చూడండి. ఒక గొర్రె పిల్లను సింహపు నోటిలో నుంచి విడిపించాడు, అలాగే ఎలుగుబంటి నోటిలో నుంచి విడిపించాడు. ఒక గొర్రె పిల్ల రక్షించాలి, దానిని ప్రాణంతో బ్రతికించాలని నిజంగా అంత గొప్ప కాపరిగా, గొర్రెల కాపరిగా ఉన్నాడు. ప్రియులారా, దావీదు గారు. మనమైతే ఏం చేస్తాం ప్రియులారా? సర్లే పోతే పోనీలే, ఒక గొర్రె పిల్ల, ఎన్నో ఉన్నాయి కదా అనుకుంటాం. కానీ దావీదు మనసు అలాంటిది కాదు. ఒక మంచి కాపరికి ఉండే మంచి లక్షణం, గొర్రెలను కాయాలి అని మంచి కాపరిగా మనకు ఇక్కడ దావీదు గారు కనపడతారు. ప్రియులారా, అంతేకాకుండా తండ్రికి నిజంగా నమ్మిన కుమారునిలాగా, తండ్రికి విధేయులాగా కనపడుతుంటాడు. నా దగ్గర గొర్రెలు ఉన్నాయి కదా, రోజుకొకటి చంపేసి విందు చేసుకుందాము నా స్నేహితులతో అనుకోలేదు. దావీదు గారు అలా ఎప్పుడు అనుకోలేదు. ప్రియులారా, తండ్రి అప్పగించిన గొర్రెల మందును అలా కాచుకుంటూ తండ్రి దగ్గర ఉండేవాడు. ప్రియులారా, అంత గొప్ప మంచి మనస్సు కలిగినటువంటి వాడు దావీదు గారు. ప్రియులారా, దావీదు గారు అలాగే దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుడంటే ఎంతో ఇష్టపడేవాడు. కీర్తనలు పాడుకుంటూ ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఆరాధించుకుంటూ ఉండేవాడు. ప్రియులారా, ఎలా చెప్పగలము అంటే ప్రియులారా, దేవుడు బైబిల్లో రాయించాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు దావీదు గారు. ప్రియులారా, నేను గొర్రెల కాపరిని కదా, ఆ దేవుని నేను సేవిస్తుంటే మరి నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి కదా, ఆకాశ తూములు విప్పి నన్ను ఆశీర్వదించు దేవా అని దేవుని వేడుకోలేదు దావీదు గారు. ఇప్పుడు ఆకాశ తూములు విప్పండి తండ్రి, నన్ను ఆశీర్వదించండి, నేను నిన్ను నమ్ముకున్నాను, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నా అన్నలనేమో సౌలు సైన్యంలో ఉంచావు, నేనేమో గొర్రెల కాపరిగానే ఉన్నాను, నన్ను దీవించండి, నన్ను గొప్పవారిగా చేయండి అని దావీదు గారు అనలేదు. ప్రియులారా, గొర్రెల కాపరి అయినా సరే దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు ఈ దావీదు గారు. ప్రియులారా, మనమైతే గొర్రెల కాపరిగా ఉంటే, ప్రభువా ఎంతకాలం గొర్రెల కాపరిగా ఉండాలి, నాకు ఒక మంచి జాబ్ ఇవ్వండి అని మనం కోరుతాం. ప్రియులారా, అది వాస్తవం. ఎవరిమైనా మనము మున్సిపాలిటీ పని చేస్తున్నాం అనుకో, ప్రభువా ఇంకొక మంచి జాబ్ ఇవ్వండి, లేదంటే ఒక మంచి జాబే వచ్చినా దాంట్లో నుంచి ప్రమోషన్స్ ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళని కూడా చాలామంది ఉన్నారు. పిల్లారా, ప్రమోషన్స్ కోసం ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, భక్తులు అలానే ఉన్నారు. పిల్లారా, కానీ దావీదు గారు గొర్రెల కాపరి అయినా సరే దేవుణ్ణి తండ్రి నన్ను ఆశీర్వదించు అని ఆ విధంగా మాట్లాడలేదు, ప్రార్థన చేయలేదు దేవునికి. తనకప్పగించిన పనిని నమ్మకముగా చేసేవాడు దావీదు గారు. పిల్లారా, అంతేకాదు దేవుడంటే దావీదు గారికి ఎంత ఇష్టమో తెలుసా? ఒకరోజు సౌలు రాజుగా ఉన్నప్పుడే ఫిలిష్తీయుడు ఒకడు
శరీర దారుఢ్యం కలిగినటువంటి ఫిలిష్తీయుడు గొల్యాతు అనేవాడు వచ్చి ఇశ్రాయేలు సైన్యం మీద తిరుగుబాటు చేస్తాడు. కాని మాటలు అంటూ దేవుని దూషిస్తున్నటువంటి గొలియాతు దేవుని దూషిస్తున్నప్పుడు, జీవం గల దేవుని దూషిస్తున్నప్పుడు దావీదు గారు ఆ టైంలో తన అన్నల దగ్గరికి చూడటానికి వెళ్ళినప్పుడు ఆ మాటలు చెవిన పడతాయి. గొలియాతు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు దావీదు గారి చెవిన పడతాయి. చెవిన పడినప్పుడు అప్పుడు దావీదు గారు మిగతా అన్నల్లాగా, లేదంటే మిగతా సైన్యంలాగా, లేదంటే సౌలులాగా కామైపోలేదు. ఎందుకంటే సౌలు యొక్క సైన్యము, సౌలు ప్రతి ఒక్కరూ ఆ దేహదారుఢ్యం కలిగినటువంటి గొలియాతును చూసి భయపడిపోయారు. ఎవరు వెళ్తారు, ఎవరు యుద్ధం చేస్తారు ఇతనితోటి, మనం గెలవలేమని నిజంగా వాళ్ళు భయపడిపోతారు పిల్లారా. కానీ దావీదు బాలుడుగా ఉన్న సమయంలోనే ఆ గొలియాతు పలికిన మాటలు విని పౌరుషం వచ్చేసింది. ఏమన్నాడో తెలుసా? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము గల నా దేవుని దూషించటానికి వీడెవడు? వీడిని ఇప్పుడే చంపేసి వీడి మాంసమును ఆకాశ పక్షులకు ఆహారంగా ఇస్తానని రోషము కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు పిల్లలు ఆ రోజు దావీదు గారు. అంటే ఒక రాజుగా ఉన్నటువంటి సౌలే భయపడుతూ మూలన కూర్చున్నాడు. సైనికులుగా నిజంగా యుద్ధ నైపుణ్యం నేర్చుకొని సైన్యంగా వెళ్ళి శత్రువుల మీద పోరాడవలసినటువంటి వారే భయపడిపోయి పక్కన నిలబడి ఉంటే, ఏ రోజు యుద్ధ నైపుణ్యత నేర్చుకోలేదు, ఏ రోజు యుద్ధం చేసిన వాడు కాదు దావీదు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు కాదు. ఆయనకున్న నమ్మకం ఒకటి, అదేమిటో తెలుసా? జీవము గల దేవుని మీద ఆధారపడము, ఆ దేవుడు తనను రక్షిస్తాడనే నమ్మటం ప్రియులరా. ఆ దేవుని చూసే నేను నమ్మిన దేవుడు జీవము గల దేవుడు, ఆయన నన్ను ఎలాంటి పరిస్థితుల్లో నన్ను విడిపిస్తాడని విశ్వాసంతో ఆ రోజు గొలియాతు పలికినటువంటి ఆ మాటలను బట్టి పౌరుషం తెచ్చుకొని జీవము గల దేవుని దూషించుటకు వీడెవడు వీడిని చంపేసి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను అని పౌరుషంతో వచ్చాడు పిల్లారా. ఎందుకు వచ్చింది ఆ పౌరుషము? దేవుడంటే అంత ఇష్టం గనుక, దేవుడంటే అంత ఇష్టం గనుకనే పౌరుషం వచ్చింది. మన ఇంట్లో వారిని ఎవరన్నా అంటే మనం ఒప్పుకుంటామా? మన పక్కింటి వాళ్ళని ఎవరన్నా అన్నారనుకో, దూషించారనుకో, మనం ఏమంటామో తెలుసా? అనుకోనీలే, పోనీలే, మనల్ని కాదు కదా అనుకుంటాం. అదే అలా కాకుండా మన కుమారుణ్ణి కానీ, మన కూతుర్ని కానీ, మన భార్యను కానీ, మన తల్లిని కానీ ఎవరు అన్నారనుకో, పౌరుషంతో వెళ్ళిపోతాం, గొడవకు దిగుతాం, అవసరమైతే కొడతాం ప్రియులారా, కొడతాము. దావీదు గారు ఇక్కడ పౌరుషం వచ్చింది ఎవరి కోసమో తెలుసునా? తాను నమ్మిన దేవుని కోసం. తాను నమ్మిన దేవుణ్ణి దూషించినటువంటి ఒక దుర్మార్గుణ్ణి చూసి నేను ఈరోజే చంపేస్తాను, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వేసేస్తాను, ఈరోజు చంపేస్తానని దావీదు గారు పౌరుషంతో మాట్లాడతారు పిల్లారా. ఈరోజు మనం మన తండ్రిని అంటే ఊరుకుంటున్నామా? అందరం ఊరుకుంటున్నాం పిల్లారా. మనం నమ్మిన మన ప్రభువును ఈ లోకం ఎన్నెన్నో మాటలని ఆయన నిందిస్తున్నారు, ఆయన దూషిస్తున్నారు, ఆయన మీద అబండాలు ఎన్నో మోపుతున్నారు. కానీ మనకు మాత్రము ఇంత దేవుడే చూసుకుంటాలే, మనమేం చేయగలము అని మనము మూలన కూర్చుంటున్నాము తప్ప, ఒకరోజు దావీదు గారు లాగా పౌరుషంతో దేవుని కోసం నిలబడుతున్నామా? ఆలోచించండి ప్రియులారా. అందుకే అలాంటి దావీదును చూసే దావీదు గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు దావీదు అని చెప్పాడు ప్రియులారా. దావీదు గారు నిజంగా ఎంత గొప్పగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో ఈ సంఘటన చూస్తేనే మనకు అర్థమైపోతుంది ప్రియులారా. ఒక ఫిలిష్తీయుడు, అన్యజనుడు తన దేవుణ్ణి అంటే సహించలేకపోయాడు, నిజంగా చంపి పడేశాడు. ఆ రోజు గొలియాతును చంపాడు, కత్తి బట్టి కాదు, ఖడ్గం బట్టి కాదు, ఒక చిన్న రాయి తీసుకొని కొట్టి చంపేశాడు పిల్లరా దావీదు. ఎలా? దేవుని యందు విశ్వాసము, దేవుడంటే ప్రేమ గనుక ఆ బాలుడైనటువంటి దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. దేహదారుఢ్యం కలిగినటువంటి గొలియాతును కూడా అంత గొప్పగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు దావీదు గారి పిల్లారా. ఇదంతా ఎందుకు చదువుతున్నాను అనుకుంటున్నారా పిల్లారా? వస్తున్నా. ఇంత గొప్పగా దావీదు గారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కదా. ఒకరోజు దేవుడు సౌలు చేసినటువంటి తప్పును బట్టి, సౌలు దేవుని మీద తిరుగుబాటును బట్టి దావీదును ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమిస్తాడు. ఇదిగో దావీదు ఒక గొర్రెపిల్ల నశించిపోతేనే తట్టుకోలేకపోయాడు, దాని సింహం నోట్లో నుంచి విడిపించాడు. అలా అయితే ఈ దావీదునే నా ప్రజల మీద నాయకునిగా నియమిస్తే నా ప్రజలను నా నుండి తప్పిపోకుండా జాగ్రత్తగా కాపాడతాడు అనుకుని దావీదు గారిని సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకిస్తాడు పిల్లారా. రాజుగా అభిషేకిస్తాడు. ఆయన రాజుగా అభిషేకించినప్పటి నుంచి ఇంకా ఆయనకు అన్ని కష్టాలే పిల్లారా.
సౌలు తట్టుకోలేకపోయాడు. దేవుడు దావీదు గారికి తోడుగా ఉండి దావీదు గారిని దేవుడు గొప్ప చేస్తున్న విధానం చూసి సౌలు తట్టుకోలేకపోయాడు. నా సింహాసనం కొట్టేస్తాడనే భయంతోటి ప్రియులారా దావీదు గారిని చంపడానికి ప్లాన్ గీశాడు. సౌలు భూమి మీద బ్రతికినంత కాలము దావీదుని చంపటానికే ప్రాధాన్యత ఇచ్చాడు ప్రియులారా. దావీదు గారైతే కొండలమ్మటి అరణ్యంలో తిరుగుతూ ఏ రోజు ఇంటి దగ్గర నివాసం చేసిన వాడు కాదు. సౌలు గారు బ్రతికున్నంత కాలము ఆ అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు ప్రియులారా. ఎందుకంటే ప్రాణభయంతో నిజంగా ఎప్పుడు సౌలు వచ్చి చంపేస్తాడో అనే భయంతో బతికాడు. దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకెళ్ళిపోయాడు ప్రియులారా. సౌలు తన జీవిత కాలమంతా దావీదును చంపడానికే ప్రయత్నం చేశాడు. చివరికి సౌలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళి అక్కడ మరణిస్తాడు. దావీదు గారిని అయితే దేవుడు గొప్పగా నిలబెట్టాడు, బ్రతికించాడు. సౌలు చేతికి అప్పగించలేదు. అలాగే సౌలు తర్వాత తన కుమారుడైనటువంటి అబ్షలోము కూడా రాజ్యాధికారం కావాలని, అధికారం కోసం తన తండ్రిని చంపాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా పారిపోయాడు. అయినా దేవుడు తన కుమారుని కూడా అప్పగించలేదు దావీదును. ఎందుకు? దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు కనుకనే ఎంతమంది శత్రువులు వచ్చినా ఆ శత్రువులు నాశనమవుతూ వచ్చారే గాని దావీదుని ఎవ్వరు ఏమి చేయలేకపోయారు. కష్టాలు అనుభవించాడు, అయినంత మాత్రాన దావీదు ప్రాణాన్ని ఎవరు తీయలేకపోయారు. కారణము దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవుడే దావీదు గారికి తోడుగా ఉన్నప్పుడు ఎవరు టచ్ చేయగలరు? టచ్ చేయాలని చూశారు, చంపాలని చూశారు, కన్నవారు చూశారు, చుట్టుపక్కల ఉన్నవారు తనవారు చూశారు, తన మంత్రివర్గంలో ఉన్నవారు చూశారు, చుట్టుపక్కల శత్రు రాజ్యాలు చూశాయి. ఎవ్వరి వలన కాలేదు. కారణము దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు గనకనే దినదినము అభివృద్ధి చెందుతూ వచ్చాడు. దావీదు గారు ఎక్కడికి పోయినా దావీదు గారికి తోడుగా దేవుడు ఉండి తన శత్రువులను దావీదు గారికి అప్పగిచ్చేసి దావీదు గారికి విజయాన్ని అందిస్తూ ఉన్నాడు ప్రియులారా కన్న తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే దావీదు గారికి దేవుడు అంటే అంత ఇష్టము. దావీదు గారికి చాలా ఇష్టము దేవుడు అంటే. భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు దావీదు ప్రియులారా. ఒకసారి ఆ మాట చూస్తారా? ఒకసారి చూడండి. దావీదు గారు ఎక్కడికి పోయినా సరే దేవుడు కాపాడుతూ ఉండేవాడు. ఒకసారి చూడండి ప్రియులారా, 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం ఒకసారి చూడండి 6వ వచనము. దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి పోయినా సరే, ఎవరితో యుద్ధం చేసినా విజయము దావీదుదే ప్రియులరా. అంత గొప్పగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు, లేదంటే ఆయన గణపరిచాడు, దావీదును గొప్ప చేశాడు దేవుడు ప్రియులరా. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద నాయకునిగా నిలబెట్టాడు దేవుడు ప్రియులరా. ఎందుకంటే దేవుడు అంటే దావీదు గారికి ఇష్టము కనుక. మనమైనా గుర్తు పెట్టుకోవాల్సింది అదే. మనం చేసే వృత్తి కాదు దేవుడు చూసేది. ఈయన గొప్ప జాబ్ చేస్తుండే గనక ఇతన్ని తీసుకొచ్చి వాడుకుందాము, ఇతన్ని గొప్ప చేద్దామని దేవుడు అనుకోడు. నువ్వు చిన్న పని చేసినా సరే దేవుడు యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడే నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడే మనల్ని గొప్ప చేస్తాడు. దేవుని నమ్ముకొనకుండా మరి దేని నమ్ముకున్నా మనము వర్ధిల్లం ప్రియులారా, మనం వర్ధిల్లము. అది జ్ఞాపకం పెట్టుకోండి. దావీదు గారు ఏ రోజైనా కలగన్నాడా? నేను ఇశ్రాయేలు ప్రజల మీద నేను రాజునవుతానని ఏ రోజైనా దావీదు గారు కలగన్నాడా? లేదు. గొర్రెలే తన ప్రపంచంలాగా పాపం గొర్రెల కాపరిగానే ఉన్నాడు. కానీ దావీదును మాత్రం దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు, చాలా గొప్పగా చేశాడు ప్రియులారా. ఒకరోజు దావీదు గారు తన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటితోటి యుద్ధాలు జరిగి అందరినీ ఓడించి తనకు నెమ్మది కలిగిన తర్వాత దావీదు మనసులో ఒకటి మెదిలింది ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా. 2 వచనాలు చూద్దాం. దేవుని గూర్చి దావీదు గారు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. 7వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 1వ వచనం నుంచి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపెను. తనకు నెమ్మది కలిగిన తర్వాత ప్రవక్తను పిలిపించాడు దావీదు గారు. పిలిపించి ఏమంటున్నాడంటే 2వ వచనం చూడండి. నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. దావీదు గారి ఆలోచన చూడండి. ఎవరు ఆలోచించని విధంగా దావీదు గారు ఇక్కడ ఆలోచిస్తున్నారు. నేను దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి నగరి యందు నివాసం చేస్తున్నాను. నేను ఒకప్పుడు గొర్రెల కాపరి,
గొర్రెల కాపరిగా ఉన్న నన్ను దేవుడు తీసుకుని వచ్చి తన ప్రజల మీద అధికారినిగా నియమించాడు. ఈరోజు దేవదారు మ్రానులతో కట్టినటువంటి ఈ నగరియందు నివాసం చేస్తున్నాను. నన్ను గొప్ప చేసినటువంటి నా దేవుని మందసం మాత్రము గుడారంలో ఉంది అని తన మనసులో ఆలోచించి ఆ మాటను ప్రవక్తకు తెలియజేశాడు. అంటే మందసం అక్కడ ఉందని వారికి తెలియదా ప్రియులారా? వారికి తెలుసు, అందరికీ తెలుసు. మరి ఎందుకు పర్టికులర్గా దావీదు గారు ఈ విషయం ఎత్తుకున్నాడు? ఎందుకు దాని గురించి ఎత్తుకున్నాడు? మిగతా యాజకులకు లేదు ఆ ఆలోచన, ప్రవక్తలు కూడా ఆలోచించలేదు. కానీ దావీదు గారు ఏదో ఆలోచిస్తున్నాడు, తన మనసులో దేవుని గురించి ఏదో ఆలోచిస్తున్నాడు. గొర్రెలు కాచుకుంటూ నన్ను తీసుకొచ్చి దేవుడు ఇంత గొప్ప స్థితిలో పెట్టాడే, కానీ ఆయనేమో నన్ను గొప్ప చేసిన దేవుడు మాత్రం మందసంలో ఉన్నాడు అని ఆలోచించి నాతానను ప్రవక్తకు తెలియజేస్తాడు. ప్రియులారా, ఇంతకు దావీదు మనసులో ఏముందో తెలుసా? ఇంతకు దావీదు మనసులో ఏముండి ప్రవక్తను పిలిపించాడో తెలుసా? ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 132 అధ్యాయం. ప్రియులారా, దావీదు గారు ఏం ఆలోచించారో మనకు అర్థమవుతుంది అక్కడ. ప్రియులారా, ఎందుకు ప్రవక్తను పిలిపించాడు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 132 3-5 వచనాలు. ప్రియులారా, ఒకసారి చూడండి, చదువుతున్నా చూడండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేసెను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కన్ను రెప్పలకు కునుకుపాటు రానియ్యనను. ఆలోచించారు పిల్లరా? దావీదు గారు మొక్కుబడి చేసుకున్నారంట. ఎందుకంటే దేవుని మందసము, దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి మందసము గుడారంలో ఉన్నది. నేనేమో దేవదారు మ్రాణులతో కట్టినటువంటి నగరంలో నివసించుతున్నాను. అయితే నేనేం చేయాలనుకుంటున్నానో తెలుసా? దేవునికి ఒక మందిరం నేను కట్టాలి. దేవునికి నివాస స్థానమైన ఒక మందిరాన్ని నేను నిర్మించాలి. అది నిర్మించేంత వరకు నా కన్నులకు కునుకు రానియ్యను, నేను నిద్రపోను, నేను పడుకునే మంచం నేను ఎక్కను అని మొక్కుబడి చేసుకున్నాడంట. ఆలోచించండి, ఎవరైనా ఆలోచించారా? ఎవరైనా ఈ విధంగా ఆలోచించారా పిల్లారా? నేను దేవుని కొరకు నేను ఏం చేయాలి అని ఎవరు మేము ఆలోచిస్తున్నామా? దేవుడు నాకేం చేస్తాడు అని అందరం ఆలోచించేవారమే, కానీ దేవుని కొరకు నేను ఏమి చేయాలి అనే ఆలోచన ఎవరిలో అయినా ఉందా? లేదు ప్రియులారా, లేదు. ప్రతి ఒక్కరము నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది లేదు, ఇది లేదని చెప్పేవారమే, కానీ తండ్రి నీకేమి కావాలి, నీ చిత్తం ఏమిటి, నా పట్ల మీ చిత్తం ఏమిటి, నేనేమి చెయ్యాలి మీ కొరకు అని ఒక దావీదు గారు ఆలోచించినట్టు ఆలోచించామా ప్రియులారా? ఆలోచించాలి. ఇప్పటి వరకు మనం ఆలోచించలేకపోతే ఇక నుంచైనా మనం ఆలోచించడం నేర్చుకోవాలి. దేవుని వలన సమస్తాన్ని మనం అనుభవిస్తున్నాము, సమస్తాన్ని మన పాదాల కింద పెట్టి మనల్ని అనుభవించమని చెప్పాడు, బ్రతుకునిచ్చాడు. ఇంకా ఏమి కావాలి మనిషికి? ఈ బ్రతుకులు అవసరమైన అన్ని ఇచ్చాడు. ఇక ఆలోచించద్దా తండ్రి కొరకు? ఇక ఆయన ఆలోచించద్దా మా దేవుని కొరకు? నా తండ్రి ఈ బ్రతుకుని ఎందుకు ఇచ్చాడు, ఆ దేవుడు ఎందుకు నాకు ఈ బ్రతుకునిచ్చాడు, ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడు అని ఆలోచించద్దా? ఆలోచించాలి ప్రియులారా. ఆలోచించి ఆ తండ్రిని సంతోషపెట్టే పనులు మనం చెయ్యాలి. దావీదు గారిని చూసి దేవుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ఎందుకు? దేవుడేమని అడిగాడా దావీదు గారిని? దావీదు, నిన్ను గొప్పవాడిగా చేశాను కదా, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నిన్ను నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను అధికారినిగా చేశాను. ఈ లోకంలో ఉండే గొప్పగా పేరు పొందినటువంటి గనులుగా పిలువబడుతున్నటువంటి వారికి వచ్చే పేరు, ఆ ఘనతను నీకు తెప్పించాను. రాజనగరులో నువ్వు ఉన్నావు. ఏ రోజైనా సరే నాకు ఒక మందిరం కట్టలేదని నేను అడిగానా నిన్ను? నీతోనే కాదు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి నడిపించిన కాలం నుండి ఇప్పటి వరకు ఎవరితోనైనా ఏ కాలంలోనైనా నేను అడిగానా? నా కొరకు మందిరం కట్టించలేదే, నేను నివాసము చేయటానికి ఒక నిర్మాణం మీరు చెయ్యలేదే అని ఏ రోజైనా నేను అడిగానా? నా ప్రజలను, నా సేవకులను నేను అడిగానా? అడగలేదే. వారితో పాటు వారు గుడారాల్లో ఉంటే నేను వారి మధ్య గుడారాల్లోనే ఉన్నాను, డేరాల్లోనే ఉన్నాను తప్ప నేను ఏ రోజు ఎవరిని అడగలేదు, నాకు ఎందుకు కట్టలేదని నేను అడగలేదు. కానీ దావీదుకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? దేవుడంటే పిచ్చి ప్రేమ గనక, దేవుడంటే చాలా ఇష్టం గనుక దావీదుకు. అందుకే దేవుని కొరకు నేను ఒక నిర్మాణం చెయ్యాలి, నా తండ్రి అయిన దేవుని కొరకు ఒక నివాసము
నేను ఏర్పాటు చేయాలి. అది చేసేంత వరకు నేను నిద్రపోను, నా కంటికి కునుకు కూడా రప్పించును అని దావీదు గారు ప్రియులారా మొక్కుబడి చేసుకున్నాడు. అది దేవుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేసే పనులు ఇవి ప్రియులారా. దేవుడు అంటే ఇష్టపడే వాళ్ళు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు చేసే పనులు ఇలా ఉంటాయి ప్రియులారా. ఈరోజైనా మనము మారాలా, ఇప్పటికైనా మనం మారాలా. ఎప్పుడు దేవుడు నాకేమిస్తావు అనే వారిగా మనం ఉండకూడదు. తండ్రి మీ కొరకు నేనేం చేయాలని అడిగేవారిగా మనం ఉండాలి. మన ప్రభు మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చినటువంటి మన ప్రభువులు ఏమన్నారో తెలుసా? ఒకసారి ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-7 వచనాలు చూస్తే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయును కోరలేదు గాని నాకు ఒక శరీరమున మర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేని. ప్రభువు పలుకుతున్న మాటలు, గ్రంథపు చుట్టలో మీరు నా గురించి రాసుకున్నారు కదా తండ్రి. ఈ ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టాలని రాసుకున్నారు. అది నెరవేర్చటానికే నేను భూమి మీదకి వచ్చాను. అది మీ చిత్తము నెరవేర్చటానికి నేను వచ్చాను తండ్రి అని యేసు ప్రభులు వారు ప్రార్థన చేశారు. నిజంగా భక్తులను చూస్తే దేవునికి ఏమి కావాలి, ఆయన చిత్తము ఎలా నెరవేర్చాలని ఆలోచించారు పిల్లరా. మనము నిజమైన భక్తులమైతే, దేవుని భక్తులమైతే మనము కూడా అదే ఆలోచించాలా. దావీదు గారిని దేవుడు అడగలేదు నాకు మందిరం కట్టమని. అయినా సరే దావీదు గారు ఆలోచించాడు, నా తండ్రి కొరకు నేను నిర్మాణం జరిగించాలా, నా తండ్రి నివాసం చేయడానికి ఒక నిర్మాణాన్ని నేను నిర్మించాలని అనుకున్నాడు పిల్లారా. అందుకే దేవుడు చదువుతున్నాడు ఆయన గురించి. ఇంత గొప్పగా ప్రేమించాడు కనుక నేను నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటుండే పిల్లారా, నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటుండు. అయితే దావీదు గారిని చూసి దేవుడు ఏమన్నాడో తెలుసా? దావీదు గారిని చూసి దేవుడు ఏమన్నాడు? నాకు మందిరం కడతావా నాన్న, మందిరం కడతావా అని చెప్పేసి ఆయన పలికిన మాటలు ఒకసారి చూడండి ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి ప్రియులారా దేవుడు చెబుతున్నాడు, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని నేను హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరిచెదను. అతడు నాకు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రిని అయ్యుండును, అతనికి నాకు కుమారుడయ్యుండును. ప్రియులారా, దావీదు గారికి మందిరం కట్టాలనే ఆశతో ఉన్నప్పుడు దావీదు గారిని చూసి దేవుడు పలుకుతున్న మాటలు ప్రియులారా. దావీదును చూసి దేవుడు ఏమన్నాడో తెలుసా? నాయన, నువ్వు నా కొరకు మందిరం కట్టాలనుకుంటున్నావా? నీవు నాకు మందిరం కట్టలేవు, నువ్వు కట్టవద్దు. కాకపోతే నీ గర్భవాసం నుండి వచ్చినటువంటి నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటాను. మరి నువ్వెందుకు కట్టకూడదు అని మనం అడిగితే, దావీదు గారు ఎందుకు కట్టకూడదని అడిగితే ప్రియులారా, దావీదు గారికి దేవుడు ఇచ్చిన సమాధానం చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం నుంచి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. నువ్వు కట్టకూడదు నాన్న, ఎందుకంటే నువ్వు విస్తారముగా యుద్ధాలు చేశావు. నీ జీవితకాలం అంతా యుద్ధాలే. ఎంతో మంది రక్తంను నువ్వు భూమి మీద ఒలికించావు నా సన్నిధిని. కాబట్టి నువ్వొద్దు. ఏం చేస్తానంటే నీ గర్భవాసం నుండి వచ్చేటువంటి నీ కుమారుడు ద్వారా కట్టించుకుంటా. నీ గర్భవాసం నుండి వస్తున్నటువంటి నీ కుమారుడు నా కొరకు ఒక మందిరంను కడతాడు. కాబట్టి నీవు నీ పితరుల దగ్గరికి చేరినప్పుడు, నీవు నీ స్వజనుల దగ్గరికి చేరిన తర్వాత నీ గర్భవాసం నుండి వచ్చినటువంటి కుమారుని ద్వారానే మందిరము కట్టించుకుంటాను అని దేవుడు చదివించాడు పిల్ల. అదే 9వ వచనం మనం చూస్తే దేవుడు చెబుతున్నాడు, నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలగజేతును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టుబడును. అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించును, అతడు నాకు కుమారుడయ్యుండును, నేను అతనికి తండ్రినయ్యుండును, ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి దావీదు, నువ్వు ఆలోచించావు, చాలా గొప్పగా ఆలోచించావు. నేను అడగకపోయినా నా కొరకు ఒక మందిరాన్ని కట్టాలని అనుకున్నావు దావీదు. ఎవరు ఆలోచించని విధంగా నువ్వు ఆలోచించావు దావీదు. అయితే
నువ్వు అలసిపోయావు, నీ యుద్ధాలు చేసి నువ్వు అలసిపోయావు. నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత నీ కుమారుని ద్వారా నీ కుమారుడు నాకు మందిరాన్ని కడతాడు, కాబట్టి నువ్వు వద్దులే అని దేవుడు చెప్పాడు ప్రియులారా. అప్పుడు దావీదు గారు ఆ మందిరానికి కావలసినటువంటి బంగారమును, వెండిని, ఇనుము, ఇత్తడిని, వాటన్నిటిని సేకరించాడు ప్రియులారా. తాను భూమి మీద బ్రతికున్న కాలంలోనే దేవుని మందిరం నిర్మించాలనే ఉద్దేశంతో తన కుమారుడికి సహాయంగా తన కుమారుడు గొప్పగా నిర్మించాలి దేవుడు చెప్పిన మాట ప్రకారము. కాబట్టి కావలసినవన్నీ నేను ఇప్పుడే సమకూరుస్తానని దావీదు గారు చాలా గొప్పగా అన్నిటిని సమకూరుస్తాడు ప్రియులారా. అన్నిటిని తన జీవితకాలంలోనే సమకూర్చి తన కుమారునికి అప్పగిస్తాడు. దావీదు గారు తన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఆ మాట చూడండి ప్రియులారా. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడను. దావీదు గారు తన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అతను మరణముంది పితరులతో సమాధిలో పాతిపెట్టబడ్డాడు ప్రియులారా. తర్వాత తదనంతరము దేవుడు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి పట్టాభిషేకం చేయించాడు. సొలొమోను గారికి ఇశ్రాయేలు ప్రజలను ఏలటానికి అధికారినిగా నియమించాడు ప్రియులారా. దావీదు గారికి అనేక మంది కుమారులున్నా వారందరినీ కాదని సొలొమోను గారిని దేవుడు ఎన్నుకున్నాడు. సొలొమోను గారికి ఇశ్రాయేలు ప్రజలను ఏలటానికి అధికారినిగా నియమించాడు. సొలొమోను గారు బత్షెబా గారికి పుట్టినటువంటి కుమారుడు. దావీదు బత్షెబా గారికి పుట్టినటువంటి కుమారుడు ప్రియులారా. బాలుడుగా ఉన్నటువంటి సొలొమోను గారు తన తండ్రి అయిన దావీదు గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ప్రియులారా, నా దేవునికి మందిరం నిర్మించాలి అనే ఆశతోటి సొలొమోను గారు కూడా అదే సంకల్పంతో నిర్మించాలని ఉన్నాడు ప్రియులారా. అయితే ఒకరోజు ఆయన దేవునికి బలి అర్పణలు అర్పించడం కొరకు వెళ్తాడు ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలుల అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. దేవునికి రాజైన తర్వాత 1000 దహన బలులు అర్పించాడంట. అప్పుడు గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను గారికి దేవుడు ప్రత్యక్షమై, సొలొమోను నీకు ఏమి కావాలని అడుగు, నేను నీకు ఇస్తాను అని అంటే మనం ఏమంటాం ప్రియులారా? మనం ఏమని కోరుకుంటాం? దేవుడేగైనా మనకు ప్రత్యక్షమయ్యి నీకేమి కావాలని అనుకుంటే మనము ఈ లోక సంబంధమైనవన్నీ అడుగుతాం. మన ఇష్టం, మన మనసుకు ఏది నచ్చితే అది అడుగుతాం ప్రియులారా. కానీ సొలొమోను గారు ఇక్కడ చాలా డిఫరెంట్గా దేవుని మనసును ఎరిగిన వాడిగా చాలా గొప్పగా దేవుణ్ణి వేడుకుంటాడు ప్రియులారా. ఆయన ఏమని వేడుకున్నాడో తెలుసా? ఏమని దేవుని దగ్గర మనవి చేశాడో తెలుసా? 6వ వచనం నుంచి చూస్తే అదే అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే ప్రియులారా, సొలొమోను గారు దేవుని ఏమని విన్నపించుకున్నాడో చూడండి. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను కనుక నీవతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఎంత గొప్పగా సొలొమోను గారు దేవుని దగ్గర మనవి చేశాడో చూడండి పిల్లారా. నీ దాసుడు అయినటువంటి నా తండ్రి అయిన దావీదు గారిని ఆయన పట్ల మహాకృప చూపి ఆయన తర్వాత ఆయన సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టారు. నీ ప్రజల మీద అధికారం ఇచ్చారు తండ్రి. అయితే నేను బాలుడను, నీ ప్రజల మధ్య నేను ఉన్నాను. వారికి న్యాయములు తీర్చడానికి నాకు బుద్ధి చాలదు తండ్రి దేవా. కాబట్టి నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చడానికి కావలసిన జ్ఞానమును నాకు ప్రసాదించండి దేవా అని అడిగాడు. ఎంత గొప్పగా, ఎంత మంచి ఆలోచనతో సొలొమోను గారు దేవుణ్ణి అడిగారు చూడండి పిల్లారా. సొలొమోను గారు, నేను రాజును గనుక నా శత్రువుల ప్రాణాలు ఇవ్వండి దేవా, నాకు దీర్ఘాయుసునివ్వండి,
నాకు ఐశ్వర్యము, అంతస్తులు అవన్నీ లేదంటే సంపద నాకు ఇవ్వండి అని అడగలేదు ప్రియులారా. అదే దేవుడు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సొలొమోను గారు ఈ విధంగా మనవి చేయటాన్ని బట్టి దేవుడు సొలొమోను గారి మనవి అంగీకరించాడు ప్రియులారా, అంగీకరించాడు. అదే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా 10వ వచనం నుంచి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. దేవునికి అనుకూలమైంది, దేవునికి అనుకూలమైంది. ఎందుకు? తన ప్రజలను ఏలటానికి కావలసిన జ్ఞానమును ఇవ్వమన్నాడు, కానీ మరేది తన స్వార్థ ప్రయోజనాల కొరకు సొలొమోను గారు అడగలేదు ప్రియులారా. దేవునికి అనుకూలమైనటువంటి మనవులు ఇలాంటివే. ఇలా అడిగితేనే దేవుడు మన మనవి వింటాడు. అది ఆలోచించాలి ప్రియులారా మనము. ఇంకా దేవుడు ఏం చెబుతున్నాడో తెలిసిన, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వములో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. చూడండి పిల్లరా, దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడో. నీ వంటి వాడు ఎవడు ఉండడు నాయన, పూర్వము లేడు, ఇక మీదట కూడా ఉండడు. నీవు బుద్ధి జ్ఞానములు ఇవ్వమని మనవి చేశావు గనుక నేను నీకు బుద్ధి జ్ఞానములు అనుగ్రహిస్తున్నాను. వాటితో పాటు మరియు నీకు ఏమిస్తున్నాను? 13వ వచనము, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఐశ్వర్యము ఘనతను కూడా నువ్వు అడగకపోయినా నేను ఇస్తున్నాను సొలొమోను అని దేవుడు సొలొమోను గారి మనవి ఆలకించాడు ప్రియులారా. ఆలోచించండి, దేవుడు ఇలాంటి వారిని కోరుకుంటాడు, దేవుడు ఇలాంటి వారిని ప్రేమిస్తాడు, ఇలాంటి వారితోనే ఉంటాడు ప్రియులారా. ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని మన స్వార్థ ప్రయోజనాలకు అడిగితే దేవుడు మన మనవి ఆలకించడు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. భక్తులను చూసి మనం నేర్చుకోవాలా. మనం ఎలాంటి మనవి మన తండ్రికి మనము విన్నపించాలా, ఎలాంటివి మనం కోరుకోవాలా, అవన్నీ భక్తులను చూసి మనం నేర్చుకోవాలా. సొలొమోను గారు అడిగినట్టు మనం అడగాల. ఎంత గొప్పగా సొలొమోను గారిని దేవుడు ఆశీర్వదించాడు చూడండి ప్రియులారా. ఆయన అడిగింది జ్ఞానం ఇవ్వమని, కానీ దేవుడికి ఆ మనవి నచ్చింది కనుకనే నాయన నీకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఘనతని ఇస్తానని చెప్పాడు ప్రియులారా. జ్ఞానంను కూడా ఇస్తాను. నిజంగా సొలొమోను గారికి జ్ఞానం ఇచ్చాడంటే వండర్ఫుల్గా ఇచ్చాడు ప్రియులారా. నీ వంటి వాడు ఎక్కడు, నీ ఇంత ముందు లేడు, ఇక ముందు కూడా ఉండడు నాయన అని చెప్పాడు. ఎంత గొప్ప జ్ఞానం అని తెలుసా? ఆ సొలొమోను గారి జ్ఞానం వినటానికి షేబా దేశం నుండి రాని వచ్చింది తన సేవకులను తీసుకుని. ఆయన మాటలు వినాలని, సొలొమోను గారి మాటలు వినాలని. మనం మాటలు వినాలని వస్తారా పిల్లారా? ఎవరైనా వస్తారా? నిజంగా దేవుడు సొలొమోను గారికి ఇచ్చినటువంటి జ్ఞానం అంత గొప్పది. దేవుని మాటలు గనుకనే, అంత గొప్పవి గనుకనే ఆయన నోట నుండి పలికించాడు. అవి తెలుసుకున్నటువంటి దూరదేశంలో ఉన్నటువంటి షేబా దేశపు రాణి ఆయన మాటలు వినటానికి వచ్చింది ప్రియులారా. సొలొమోను గారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని చూడాలి అని వచ్చింది ప్రియులారా. ఎంత జ్ఞానమో తెలుసా ఆయనకి ఇచ్చింది. ఒకరోజు ప్రియులారా ఒక సంఘటన తెలియజేస్తే మీకు అర్థమవుతుంది సొలొమోను గారికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఎంత గొప్పదో. 2 స్త్రీలు ఉన్నారు ప్రియులారా. వారిద్దరికి పిల్లలు. వారిలో ఒక స్త్రీ రాత్రి పడుకున్నప్పుడు తన బిడ్డ మీద పడి తన బిడ్డను చంపుకుంటుంది. చంపుకున్న తర్వాత ఆ బిడ్డను పక్కన పెట్టేసి తన పక్కన ఉన్నటువంటి స్త్రీ తన బిడ్డను తీసుకుని వచ్చి ఈ బిడ్డ నాది అని చెబుతుంది. ఆ స్త్రీ గమనించి ఈ బిడ్డ నాదే, నా బిడ్డను నువ్వు తీసుకున్నావు అని చెప్పినప్పుడు ఆమె ఒప్పుకోదు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళ్దాము, రాజే మనకు న్యాయం తీరుస్తాడు అని వారిద్దరూ బయలుదేరుతారు పిల్లరా. వారిద్దరూ ఆ బ్రతికున్నటువంటి బిడ్డను సొలొమోను గారి దగ్గరికి తీసుకుని వస్తారు. అప్పుడు సొలొమోను గారికి వారు మనవి చేసుకుంటారు, రాజా ఈ బిడ్డ నా బిడ్డ అయితే తన బిడ్డను చంపుకొని నా బిడ్డను తీసుకున్నదేమా, కాబట్టి మీరే న్యాయం తీర్చండి అన్నప్పుడు సొలొమోను గారు తన సేవకుల్లో ఒకరిని పిలిచి కత్తి తీసుకుని వచ్చి ఈ బిడ్డను 2 భాగాలుగా చేయండి, చెరొక భాగం ఇచ్చి పంపించండి అని చెప్పినప్పుడు ఆ సేవకుడు వచ్చి కత్తి తీసుకుని వచ్చేసరికి ప్రియులారా నిజమైన తల్లి చూసి తట్టుకోలేక అప్పుడు మనవి చేసుకుంటుంది, రాజా ఆ బిడ్డను చంపొద్దు, ఆ బిడ్డను చంపకుండా ఆ స్త్రీకే ఇవ్వండి, నా బిడ్డ బ్రతికుంటే చాలు, నా బిడ్డ ఆమె దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే బ్రతికుంటే చాలు, కానీ దయచేసి ఆ బిడ్డను చంపొద్దు, ఆమెకే ఇచ్చేయండి అని మనవి చేసుకుంటుంది పిల్లరా. అది చూసినటువంటి సొలొమోను న్యాయం తీర్చాడు, తీర్పు తీర్చాడు. ఏమన్నా తెలుసునా? ఈ బిడ్డకు తల్లి ఎవరో తెలుసునా?
ఎవరైతే వేడుకున్నారో చంపవద్దామని ఆ స్త్రీనే నిజమైన తల్లి బిడ్డకు, కాబట్టి ఆ బిడ్డను చంపకుండా ఆ స్త్రీకి ఇచ్చేయండి చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపడిపోతారు పిల్లారా. ఎంత గొప్పగా తీర్పు తీర్చాడు సొలొమోను గారు, ఇది దేవుని జ్ఞానమని ఆశ్చర్యపడిపోతారు. చూడకుండా మనం తీర్పు తీర్చగలమా, మనం న్యాయం తీర్చగలమా? ఎంత గొప్పగా సొలొమోను గారు ఆలోచించారో చూడండి పిల్లారా. నిజమైన తల్లిని కనుగొనాలని ఎంత గొప్పగా ఆలోచించాడో చూడండి. అది దేవుని జ్ఞానము. దేవుడు చెప్పాడు కదా, నీవు జ్ఞానమునిస్తానని, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తానన్నాడు. నిజంగా సొలొమోను గారి కాలంలో వెండి ఎన్నికకే రానదన్నాడు. అంత గొప్పగా ఆశీర్వదించాడు సొలొమోను గారి రాజ్యాన్ని ప్రియులారా, అంత గొప్పగా ఆశీర్వదించాడు. అప్పుడు ఆ సొలొమోను గారు తన తండ్రి కోరుకున్న ప్రకారము దేవునికి మందిరం కట్టాలని నిశ్చయించుకుంటాడు ప్రియులారా. తన పరిపాలనలో 4వ సంవత్సరమందు దేవుని మందిరం కట్టాలని ప్రారంభిస్తాడు ప్రియులారా. ఒకసారి చూడండి, ఆ మాట చూడండి ప్రియులారా. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలు ఏలిన కాలమున 4వ సంవత్సరమందు జీపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. తన పరిపాలనలో 4వ సంవత్సరంలో పిల్లారా దేవుని మందిరాన్ని కట్టించడం ప్రారంభించాడు. ప్రారంభించి 7 సంవత్సరాలు కట్టాడు. బంగారంతో పొదిగించాడు. ఎంతో వెండిని ఉపయోగించాడు, ఎంతో బంగారాన్ని ఉపయోగించాడు, ఎంతో ఇత్తడిని, ఇనుమును ఉపయోగించాడు పిల్లారా. అలాగే చెక్కిన రాళ్లను తీసుకొచ్చి చాలా గొప్పగా మలిచాడు. దేవదారు మ్రాణులతో చాలా అందంగా గొప్పగా నిర్మించాడు దేవుని మందిరాన్ని ప్రియులారా. యెరూషలేములో 7 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టాడు. అదే ఆ మాట చూడండి, 38వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 38. 11వ సంవత్సరము బూరు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమైన 7 సంవత్సరములో సొలొమోను దానిని కట్టించుచుండెను. 7 సంవత్సరంలో సొలొమోను ఆ మందిరాన్ని కట్టించాడు ప్రియులారా. చాలా గొప్పగా కట్టించాడు బంగారు దేవాలయాన్ని. ఒకసారి చూస్తారా ఆ వీడియో? ఒకసారి చూడండి ప్రియులారా.
చూశారు కదా ఎంత గొప్పగా సొలొమోను గారు దేవుని కొరకు మందిరాన్ని నిర్మించాడు. అంత బంగారంతో పొదిగించాడు ప్రియులారా, అంత గొప్పగా కట్టాడు. అంత గొప్పగా కట్టిన తర్వాత దేవుని మందసము దావీదు పురమబడినటువంటి నగరిలో నుంచి తీసుకొని రావడానికి ఇశ్రాయేలు పెద్దలను పిలిపిస్తాడు ప్రియులారా. తన సేవకులను పంపించి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి దేవుని మందసాన్ని తీసుకొచ్చి ఈ మందిరంలో మనము ప్రతిష్ఠించాలి అని చెప్పి తన సేవకును పంపిస్తాడు ఇశ్రాయేలు పెద్దల దగ్గరికి. ఒకసారి ఆ మాట చూడండి ప్రియులారా. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబాలను పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. అంటే ఆ మందసాన్ని, దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి ఆ మందసాన్ని తీసుకుని వచ్చి మందిరంలో ఉంచాలని ఇశ్రాయేలు పెద్దలందరికీ తెలియజేసి వారిని సమకూర్చాడు ప్రియులారా. సమకూర్చి ఎన్నో బలి అర్పణలు అర్పించి ఆ మందసాన్ని తీసుకుని వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరంలో బంగారు దేవాలయంలో ప్రతిష్ఠిస్తాడు ప్రియులారా. ప్రతిష్ఠించిన తర్వాత దేవునికి ప్రార్థిస్తాడు. ఇక్కడ సొలొమోను గారు దేవునికి ప్రార్థిస్తాడు. ఏమనే తెలుసా? ఒకసారి చూడండి ప్రియులారా. అదే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం మనం చూడగలిగితే 22వ వచనం నుంచి ప్రియులారా. ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. తండ్రి దేవా, మీ వంటి దేవుడు ఎక్కడా లేడు నాయన అని చెబుతూ ఇక్కడ చూడండి పిల్లలు 26వ వచనం నుంచి, ఇశ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రినైనా దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము అని చెప్పి నిశ్చయముగా 27వ వచనంలో ప్రియులారా, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు, నేను కట్టించినటువంటి ఈ బంగారు దేవాలయము, ఈ చిన్ని దేవాలయం ఎలా మిమ్మల్ని పడుతుంది తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తుండే పిల్లారా. భక్తునికి తెలుసా? భక్తునికి అర్థమైపోయింది ఏమనో తెలుసా? మనము కట్టించినటువంటి ఈ నిర్మాణంలో దేవుడు ఉండడు, నివాసం చేయడు. మనం ఆయన కొరకు మందిరం కట్టలేము. మరి ఎందుకు కట్టాడు? అని మనకు డౌట్ రావచ్చు ప్రియులారా. ఎందుకు కట్టాడో చెబుతా ప్రియులారా. నిజంగా భక్తులకు అర్థమైపోయింది, దేవుడు ఈ నిర్మాణాలలో, మనిషి నిర్మించినటువంటి నిర్మాణాలలో, మందిరం అని చెబుతున్నటువంటి నిర్మాణాలలో దేవుడు ఉండడని. ఎందుకు ఉండడు? ఎందుకు అక్కడ ఉండలేడు దేవుడు అని అంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 47వ వచనం నుంచి చూడండి ప్రియులారా. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టింతురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. ఆకాశమే నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అలాంటప్పుడు ఎలాంటి మందిరము మీరు కట్టగలరు? ఎలాంటి మందిరం మీరు కట్టగలరు అంటుండు దేవుడు. ఈ ఆకాశంలో భూమి అనేది చాలా చిన్నది, ఇసుక రేణువు లాంటిది. చూస్తే ఆ ఇసుక రేణువు లాంటి రేణువు మీద నువ్వు కట్టిన నిర్మాణం ఎంత చాలా చిన్నది ప్రియులారా, చాలా చిన్నది. మరి దేవుడు ఆకాశమే ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని అంటుండు. అంత మహా ఈశ్వరూపమైనటువంటి దేవుడు మనము కట్టినటువంటి చిన్ని నిర్మాణాల్లో ఎలా ఉంటాడు? ఉండగలడా? పట్టగలడా ప్రియులారా? పట్టడు. అందుకే మనుషులు కట్టించినటువంటి నిర్మాణాల్లో నేను ఉండలేను నాయన, నేను పట్టలేను, దాంట్లో నేను పట్టను అని దేవుడు సొలొమోను గారితో చెబుతుండే ప్రియులారా. మనమేమో ఉండే ప్రభా ఇక్కడే ఉంటాడు, ఈ చర్చిలో ఉన్నాడు, ఆ చర్చిలో ఉన్నాడు, ఆ మందిరంలో ఉన్నాడు, ఈ మందిరంలో ఉన్నాడు అని మనం అనుకుంటాం ప్రియులారా. దేవుడు మనుషులు కట్టించినటువంటి నిర్మాణాలలో ఉండడు, మనుషుల హస్తకృతాలయాలలో ఉండడు. ఎందుకంటే ఆయన పట్టడు. ఆకాశ మహాకాశములే పట్టజాలనే రూపము, మహా విశ్వరూపము దేవునిది ప్రియులారా. ఆకాశ మహాకాశాలు ఆయన పట్టజాలవు. అందుకే దేవుడు నేను పట్టలేను, నేను ఇక్కడ ఉండలేను, నువ్వు కట్టించిన నిర్మాణంలో నేను ఉండలేను. అయితే ఏం చేయాలి? సొలొమోను గారు దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఆ బంగారు దేవాలయంలో పెట్టిన తర్వాత ప్రార్థన చేస్తుండు సొలొమోను గారు. 27 నుంచి, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చెయ్యడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును, అయినను యెహోవా నా దేవా, అయినను దేవా
నా దేవా, నీ దాసుడునైనా నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడునైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు నా నామం అక్కడ ఉంచుదనని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితవో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండునుగాక. అంతే సొలొమోను గారు దేవుణ్ణి వేడుకుంటుండు, తండ్రి మీరు పట్టలేరు, ఈ మందిరంలో మీరు పట్టలేరు, అయినా సరే మీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచండి తండ్రి, మీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచండి, మీ మందిరం తట్టు ఉంచి మరియు నీ దాసుడైన నేను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము, వినున్నప్పుడల్లా మమ్మను క్షమించుము. నీ నివాస స్థానమైనటువంటి ఆకాశం నుండి ఈ మందిరం మీద నీ కనుదృష్టి నిలిపి నీ ప్రజలు ప్రార్థన చేసినప్పుడు తండ్రి వారి విన్నపములు ఆలకించుము, వారి పాపములు క్షమించండి, మా ప్రార్థనలు ఆలకించండి అని దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రియులారా, దేవుణ్ణి వేడుకున్నాడు. అందుకే దేవుడు ఎవరైనా సరే ఈ మందిరం తట్టు తిరిగితే అవును నాయన నేను అంగీకరిస్తాను, వారి మొర వింటాను అని అన్నాడు దేవుడు. ఒకరోజు బబులోను సామ్రాజ్యానికి, బబులోను దేశానికి చెరగా కొనుపోబడినటువంటి దానియేలు గారు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము తట్టు తన ముఖము తిప్పి ప్రార్థించేవాడు దేవునికి. ఎందుకు? సొలొమోను గారు ప్రార్థించారు కదా, దేవుని వేడుకున్నారు కదా. ఎవరైనా దేవా ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో వారి మనవి ఆలకించమని, దేవుడిని నేను ఆలకిస్తానని చెప్పాడు అన్న విధంగా భక్తులు ఆ విధంగానే ప్రార్థన చేశారు. దానియేలు గారు ఆ రోజు బబులోను దేశంలో దూర దేశంలో ఉన్నా సరే యెరూషలేము తట్టు తన ముఖమును తిప్పి, మందిరము తట్టు తన ముఖమును తిప్పి దేవునికి ప్రార్థించాడు. ప్రియులారా, మరి ఈ మాటలను బట్టి మనకేమర్థమవుతుంది? మనము కట్టినటువంటి నిర్మాణాలలో దేవుడు నివాసము చేయడు. మనము నివసించటానికి కట్టుకోవచ్చేమో కానీ దేవుడు ఈ భూమి మీద మనతో నివాసం చెయ్యటానికి నిజంగా మనము కట్టలేము. మహాఈశ్వరూపమైనటువంటి దేవుని రూపము ఆయనకు మనము కట్టలేము. ప్రియులారా, మనము కట్టిన నిర్మాణాలలో ఆయన ఉండడు, నివసించలేడు. ఎందుకంటే ఆయన పట్టలేడు గనక. మరి ఎందుకు వీరు కట్టారు అని మీకు డౌట్ రావచ్చు. ప్రియులారా, ఒక విషయం మీకు తెలియజేస్తా. మన పిల్లలు తమ ఆడుకుంటూ డాడీ మమ్మీ ఈ ఇల్లు మీకు, ఈ ఇల్లు మన కొరకు కట్టాము డాడీ అని వాడు చెప్పినప్పుడు మనం ఎంతో మురిసిపోతాము, ఎంతో సంతోషిస్తాము. అయ్యో నా పిల్లలకు నా మీద ఎంత ప్రేమ ఉందని స్వీకరిస్తాము. అవునా, నా కొరకు కట్టావా, సరే మనం ఇక్కడే నివాసం చేద్దామని మన పిల్లలతో మనం చెబుతాం. ప్రియులారా, మన పిల్లలను ఏడిపించము, ఎలా పడతాము, ఇది మీరు ఆడుకోవటానికి కట్టింది, ఇది నాకు వద్దు అని మనం చెబుతాము. మన పిల్లలకు చెప్పము. ఏం చెబుతామంటే వారికి తెలియదు కదా, మనం అందులో పట్టమని వారికి తెలియదు కదా చిన్నపిల్లలకు. అలానే ప్రియులారా, అందుకే వారిని నొప్పించకుండా సరిలే మనం ఇక్కడే ఉందామని చెబుతాం. ప్రియులారా, అది ఎంత వాస్తవమో పరలోకపు కన్న తండ్రి కూడా తనను గొప్పగా ప్రేమించినటువంటి దావీదును చూసి, దావీదు కోరికను ఆయన చేసిన విన్నపంని ఆలకించి దేవుడు సర్లేనన్న నీ కుమారుడు కర్తల్లే అని చెప్పిన ప్రకారంగా సొలొమోను గారి ద్వారా దేవుడు మందిరాన్ని నిర్మించాడు. పిల్లరా, సొలొమోను గారి ద్వారా దేవుడు మందిరాన్ని నిర్మించుకున్నాడు. అదంత మాత్రాన అందులో పడతాడని కాదు, తన భక్తుల కోరిక మేరకు ఒప్పుకున్నాడే గాని నిజంగా దేవుడు అందులో నివాసం చేయాలని కాదు. భక్తులు కూడా అర్థమైపోయి తండ్రి మీ నామ ఘనత కొరకే ఈ మందిరము, ఎవరైనా సరే ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి మొర ఆలకించండి, వారి విన్నపములు స్వీకరించండి అని వారు వేడుకున్నారు. పిల్లరా, అది వాస్తవం. భూమి మీద మనము దేవుని కొరకు ఎలాంటి మందిరము కట్టలేము, మన వలన కాదు ప్రియులారా, మన వలన కాదు. ఎందుకనంటే ఆయన ఈ భూమి మీద పట్టలేడు ప్రియులారా, మనం కట్టలేము ప్రియులారా. అయితే మరి దేవుని నివాసం ఎక్కడ ఉంది, ఆ నివాసం ఎవరు కట్టారు అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పటికే టైం చాలా అయింది ప్రియులారా, నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఇంకా వివరంగా. దేవుని నివాసం ఎక్కడ ఉంది, దేవుని మందిరం ఎక్కడ ఉంది, దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడు, ఆ నివాసం ఎవరు కట్టారు, ఎలా కట్టారు అనే విషయాలు, మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ప్రియులారా, తలలో వంచండి, ప్రార్థించుకొని ఈ సభ ముగించుకుందాం. మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, హస్తకృతాలయాలలో తండ్రి మీరు నివాసం చేయరని తండ్రి, ఆకాశమే మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అయినప్పుడు
ఈ నరులు కట్టినటువంటి ఈ నిర్మాణాలలో మీరు పట్టలేరు గనుక మీరు ఉండరని వాస్తవాలు మీ పిల్లలకు తెలియజేశాను తండ్రి. ఈ మాటలు వారి హృదయాల్లో ఉండులాగన వాస్తవాలను గ్రహించి తండ్రి మీ ప్రేమను తెలుసుకొని మీ కొరకు గొప్పగా బ్రతుకులాగున మీ కృప చూపండి తండ్రి. మీటింగ్ అంతట్లో ఆది నుండి అంతం వరకు తోడుగా ఉండి సమస్తము సవ్యంగా జరిగించినందుకు కృతజ్ఞతలు తండ్రి. భక్తులు ఏ విధంగా నాయన వారి ప్రేమను చూపించారో వారి క్రియల ద్వారా ఈరోజు మేమును నాయన మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెబుతున్న మేము మీ నామాన్ని మహిమపరిచే కార్యాలు మేము చేయులాగున మాకు కావలసిన బుద్ధిని, జ్ఞానమును, వివేచనను మెండుగా ప్రసాదించండి తండ్రి. అల్పులమైన మాకు మీ పరిచర్య చేసే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ చిత్తానుసారంగా నడిపించండి, మీ నామానికి మహిమకరంగా జరిగించండి. భూమి మీద మీ కొరకు బ్రతికి మీ చెంతకు చేరులాగున నడిపించమని వేడుకుంటూ తండ్రి, అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా మేము మీ వైపు నడిపించే పనిలో ఎల్లప్పుడూ ఉండులాగున ప్రతి ఒక్కరిని దీవించమని కోరుకుంటూ తండ్రి, మీ మాటలు వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, పరసంబంధమైన దీవెనలతో నింపమని తండ్రి, మీ కొరకు గొప్పగా బ్రతుకులాగిన ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ తండ్రి, ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకొని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.